తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న వాటిల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఇప్పటివరకు 7 సీజన్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. 7వ సీజన్లో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. 8వ సీజన్ ప్రారంభమయ్యేందుకు సిద్ధమైంది. ఇటీవల కింగ్ నాగార్జున ఈ షోకు సంబంధించిన లోగోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రెన్యూమరేషన్ గురించి ఓ టాక్ వినిపిస్తోంది. గత సీజన్ల కంటే ఈసారి ఎక్కువ రెన్యూమరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. సీజన్కు ఎంతో ఇంట్రెస్టింగ్గా షోను రెడీ చేస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోను సీజన్లు గడిచే కొద్దీ కొత్త సీజన్పై ఆడియన్స్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం నాగ్ ఏకంగా 30 కోట్ల రెన్యూమరేషన్ తీసుకోనున్నారని సమాచారం. 7వ సీజన్ కోసం 20 కోట్లను నాగ్ అందుకున్నాడు. అయితే తాజా సీజన్ 8 కోసం 10 కోట్లు అదనంగా అంటే 30 కోట్లను తీసుకుంటున్నారనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇక బిగ్ బాస్లోని పలు సీజన్స్కు కింగ్ నాగార్జున్ హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 7th సీజన్లో హోస్టింగ్ కింగ్ నాగ్ దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. తప్పు చేసిన సమయాల్లో కంటెస్టెంట్స్ని గట్టిగా నిలదీశారు. అంతకు ముందులా కాకుండా బిగ్ బాస్ 7లో దూకుడైన స్వభావంతో హోస్ట్ చేసి ప్రేక్షకుల్ని నాగ్ మెప్పించాడు. బిగ్ బాస్ 8th సీజన్లోనూ అదే జోష్ కొనసాగిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని తెలుస్తోంది.